ప్రధానంగా హరీష్ రావు గారు సవాళ్ళను విసిరిరు, మీరు కూడా చూసిరు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా కూడా అన్నాడు. సో నిజంగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ అవుతుందా? ఒకవేళ రుణమాఫీ అయితే హరీష్ రావు రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఆయన రాజీనామా చేస్తే మొన్న చూసావు కదా ఏ ఫార్మెట్ లో చేశాడు. అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి ఓ నేను వస్తున్నాను రా అని ఛాలెంజ్ కొట్టాడు. ఓ ఏమంటారు పొంగనాలు మన తెలంగాణ భాషలో అంటే పొంకనాలు. సో ఎవరైనా ఇన్నిసార్లు మంత్రి చేశాడు, ఇంత తెలివి లేదా? స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పత్రం ఇస్తే అది కరెక్ట్. ఏదో పేపర్ పెట్టుకొని ఈయన ఏం చేసేస్తున్నాను ప్రెస్ లో మీడియాలో కవర్ చేసుకొని ఈయన ఏదో చేస్తున్నాడు ఉద్ధారకం చేస్తాడు, నిన్ను ఎవరు నమ్ముతారని ప్రశ్న. అసలు నీ మామనే ఇప్పుడు నిన్ను నమ్మలేడు. ఇవన్నిటికి కూడా నువ్వే పెద్ద స్కామర్ కదా. ఆ ప్రాజెక్ట్ విషయంలో అన్ని వేల కోట్లు తిన్నది నువ్వేగా. మరి నువ్వు పెద్ద దొంగవి, పెద్ద దొంగని ఇంకో దొంగ, ఇంట్లున్న దొంగలే దోచుకున్నారు. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మేము రాజీనామా చేస్తాము దానికి అన్ని. హరీష్ రావు అంటే ఆయన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఇప్పుడు ఆయన సవాల్ ఎంత? వాళ్ళ గవర్నమెంటే లేదు, వాళ్ళ లెవెల్లో చేసిన తప్పులకు ఎవరెవరు లోపల పోతారన్న దానికి వాళ్ళు తీసుకున్న మాటకి ఏమన్నా వాల్యూ ఉందా? మేమైతే పట్టించుకోవట్లేదు. ఆయన లోపల వేసే లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఫోన్ ఏదైతే ఫోన్ ఎంక్వైరీకి సంబంధించి ఫోన్ డేటా అదంతా కూడా మొబైల్ డేటా కాల్ రికార్డింగ్ సంబంధించి అంతా చూసినాం మనం. ఇప్పుడు గొర్రెల స్కామ్ బయటపడుతుంది, అటు పవర్కి సంబంధించి కొనుగోలులో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా సో ఎందుకు ప్రతిపక్షాల మీద ఇప్పటివరకు అధికార పార్టీ యాక్షన్ తీసుకోలేకపోతున్నది? తప్పమ్మా. అది ఏమవుతుందంటే ప్రజలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదంటారు, తీసుకుంటే అదేంటి కక్ష సాధింపు చర్యలు అంటారు. రెండూ ప్రజలే మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? ఏదైతే వాళ్ళకి టైం బీయింగ్లీ విద్యార్థుల గురించి పట్టించుకోవాలా, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ గురించి పట్టించుకోవాలా, మనము ప్రయారిటీస్ అవి మనకి. సో వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన్ని వీళ్ళను సింపతి కోసం మనం వదిలిపెట్టాం. ఈ వాడి ఎంక్వైరీ విత్ ఎవిడెన్స్ తో మనకు దొరికినవి అన్ని ఉంటాయి. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు కవిత ఎన్ని మాట్లాడింది, ఓ ఇట్లా నిన్న కూడా చూడు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా అని జై తెలంగాణ అని ఎన్ని మాట్లాడింది. అన్ని ఎట్లా డిలీట్ చేసింది, ఎట్లా పడేసింది, ఎన్ని ఫోన్లు మాఫియా చేసింది, ఆమె ఇంత డబ్బును ఎట్లా మాట్లాడి చేసింది పంపించింది, ఇవన్నీ దొరికిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఎంక్వైరీలు అన్ని పడడానికి వెంటనే టైం పడుతుందా? టైం పట్టదు కదా. ఆ టైం చూసుకొని అవన్నీ చేసి ఒక పక్కనేమో పాలనాన్ని గాడిలో పెట్టించుకోవాలి, రెండోది ఏంటంటే ప్రజలకు కానీ ప్రభుత్వానికి మధ్యలో ఏవైతే మేము ఇస్తానన్నామో అవన్నీ గ్యారంటీలు 6 గ్యారంటీల గురించి చూసుకోవాలి. అట్లాగే రేషన్ కార్డులు ఇంపార్టెంట్ పేదవారికి. వాళ్ళకి హాస్పిటల్ కూలగొట్టేస్తాడు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ కట్టిస్తానని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, దానికి చెయ్యాలి. అట్లాగే మూసీ నది చూసారా మొత్తం కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోతా ఉంటారు. మరి ఆ దాని గురించి మాట్లాడాలి. ఏవైతే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు దీని మీద ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు ఆ రోజు, వర్షాలు వచ్చి కొట్టుకుపోతే 10,000 రూపాయలు వేస్తాడు. ఎంతమందికి వేస్తాడు? ఆ నాల విషయంలో నాలలో అక్రమంలో కట్టిన వాళ్ళని కూల్చేయండి, కూల్చేస్తానన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మూసుకొని ఉన్నారు. ఎంతమందిని సినిమా రంగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీరు పుష్పల్లి గారు మీరు అధికారంలో ఉన్నారు, నిజంగా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో మీరు కూల్చివేతలు మొదలు పెట్టినట్టేనా? మొదలు పెడతారా? అక్రమ నాలాలు కావచ్చు, అక్రమ రోడ్లు అన్ని, దానికి ఎవరు అతిథులు కాదు. వాళ్ళు చెప్పారు, చేయలేదు. మాకు ప్రజలకు అసౌకర్యంగా ఉండే ఏ పనైనా సరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అవుట్ రేట్ గా చేసేస్తారు. ఎందుకంటే ప్రజల కోసం కదా మనం చేయాల్సింది, మన ఇంటి కోసమా? ఇప్పుడు అట్లా పెట్టిన అన్ని అక్రమంగా చేసిన వాళ్ళు వీళ్ళ లబ్ధి కోసమో వీళ్ళకి డబ్బుల కోసమో వీళ్ళు లంచాలు తీసుకుని చేసిన పనులన్నీ కదా అవన్నీ. కళ్ళు మూసుకున్నారు. అప్పుడు యంత్రాంగము ముఖ్యమంత్రి గారితో అండదండతోటే కదా ఇవన్నీ జరిగినాయి. అక్రమాలు లేఅవుట్లు వేసినా, నాలల్లో కట్టినా, రోడ్ల మీద ఆక్యుపేషన్స్ చేసినా, 1 ఇంచు కూడా కొంచెం అంటే కూడా పక్కింటి వాళ్ళు గొడవ పెట్టి కంప్లైంట్లు ఇస్తారే గతంలో. మరి ఇంత కట్టినప్పుడు మనం పార్కింగ్ ప్లేస్లలో కానీ ప్రజలు నడిచే ప్లేస్ లో కానీ హైదరాబాద్ సిటీ ఆల్రెడీ ఇప్పుడు ఎంత కంజెస్టెడ్ గా అయిపోయింది. సో వాటిని అన్ని ఏ జాగాలు ఉన్నాయి వాటిని అట్లాగే పెట్టాలా, ఆక్రమాలు అట్లాగే చూడమంటారా? సో ప్రజలు నిర్ణేతలుగా చూస్తున్నారు. ఎవరైతే ఏముంది అక్కడ తప్పు నేను చేసినా ఎవరు చేసినా ఒకటే న్యాయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.